హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి చిమ్మిలి లడ్డు అన్నమాట. చాలామంది రాగి పిండిని ఇష్టంగా తినరు. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా స్కూల్ నుంచి వచ్చిన మీ పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటారు. అండ్ అలాగే వాళ్ళు కూడా వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్స్ ఇవ్వమని పేచి పెడుతూనే ఉంటారు. సో వారి కోసం అయితే మనం రెగ్యులర్గా ఏం చేస్తాము, ఇంట్లో ఉన్న ఏ యొక్క చిప్స్ కానీ లేదంటే జంతుకులు మురుకులు అటువంటి ఏదో ఒకటి ఇచ్చేస్తాము. ఆర్ఎల్స్ బయట నుంచి కొనుక్కోమని చెప్పేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోమంటాము, లేదా ఏదైనా ప్యాకెట్ ఫుడ్స్ మనమే తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాము. అవి ఎప్పుడైనా తింటే హెల్తీగా ఉండొచ్చు, మేబీ ఓకే. బట్ ఏంటంటే రెగ్యులర్గా తిన్నా వాళ్ళకి హెల్త్ పాడవుతుంది కదా. సో అలా కాకుండా మీరు ఇంట్లో ఓన్గా ఇలా రాగి లడ్డూలను చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలాగే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు మరియు మన అధిక బరువును తగ్గించడంతోనే పాటు ఎముకల్ని గట్టిపరిచి మంచి ఔషధ గుణాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కదా. సో ఇలాంటి రాగి లడ్డూని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి హెల్త్తో పాటు హెల్త్ ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళకి సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఈ రాగి చిమ్మిలి లడ్డుని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరేం చేయాలో తెలుసు కదా, వెంటనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సో రాగి చిమ్మిలి లడ్డు ప్రిపేర్ చేయడానికి మెయిన్గా ఫస్ట్ మనం ఒక అరకప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలన్నీ కూడా నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట. చాలా నిదానంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీటిని ఒకసారి ఫ్రై అయినాయో లేదని చెప్పేసి ఒక వేరుశెనగ గుండెని తీసి ఇలా అంటే పైన ఉన్న పొట్టు రావాలన్నమాట. అలా అయితే ఇవి బాగా ఫ్రై అయినట్టు. ఇక్కడ నాకు ఇవి బాగా ఫ్రై అయినాయి అనిపించింది. సో అందుకని చెప్పేసి వాటిని నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అరకప్పు నువ్వులు తీసుకున్నాను, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు ఏంటంటే మనం ఏ కప్పుతో అయితే వేరుశెనగ గింజలు తీసుకున్నామో అదే కప్పుతో ఈ నువ్వులు కూడా తీసుకోవాలి. సేమ్ ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి చిన్నగా ఉంటాయి అండ్ అలాగే వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి చాలా తొందరగా కలర్ చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే వీటిని మనం కాన్సన్ట్రేషన్గా ఉంచుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి స్లోగా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది కదా. మనకి ఇవి బాగా ఫ్రై అయినప్పుడు ఒకసారి చెక్ చేసుకుని మనం వీటిని అన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, లేదంటే మిక్సీ జార్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా పర్వాలేదు. ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే మిక్సీ ఆడకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు మనం ఏంటంటే మళ్ళీ ఒక టీ స్పూన్ అంత నెయ్యి తీసుకుని అది బాగా కరిగిన దాకా ఉంచి మనం ఇందాక అరకప్పు వేరుశెనగ గుళ్ళు అలాగే అరకప్పు వరకు నువ్వులు తీసుకున్నాం కదా. సో దానికి డబల్ క్వాంటిటీ అంటే 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండి అంతా కూడా నెయ్యిలో బాగా కలిసే వరకు బాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇక్కడ చూడండి నేను తిప్పుతున్నాను కదా, సేమ్ అదేలాగా మీకు తిప్పుకుంటూ ఉండి ఫ్రై చేయాలన్నమాట, బాగా కలిసేటట్టు. ఎక్కడ కూడా ఉండలనేవి ఉండకూడదు. ఈ రాగి పిండి కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, కొంచెం టైం పడుతుంది. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ నెయ్యి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా సరిపోయింది, ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ వస్తే మా పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో అందుకని చెప్పేసి నేను తక్కువగానే యాడ్ చేశాను. బాగా వీటిని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రై అయ్యిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక మంచి సువాసన అయితే వస్తుంది అనమాట. రాగి పిండి ఫ్రై అయిన తర్వాత అంతవరకు కూడా ఈ రాగి పిండిని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న మనం ఆల్రెడీ ఇందాక వేరుశెనగ గుళ్ళు వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో వాటి అంతా కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఇక్కడ ఈలోపు ఏంటంటే నేను ఇందాక ఆల్రెడీ మనం నువ్వులు చల్లారి పెట్టుకున్నాం కదా. సో నేను ఆల్రెడీ మిక్సీ చెప్పాను మీకు, మిక్సీ జార్లో తీసేసుకున్నానని చెప్పేసి. వాటిని ఇలా చల్లారిపోయిన తర్వాత ఈ నువ్వులు కాదు వేరుశెనగ గుళ్ళని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఆడేసుకోవాలి మిక్సీ. చూడండి ఇక్కడ బాగా మెత్తగా అయిపోయింది. దీన్నంతా కూడా నేను పక్కన పెట్టేసుకుని మనం ఇందాక రాగి పిండి ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పిండిలోకి దీనంతా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి
రాగి పిండి అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. అండ్ అలాగే వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇంకా నేను ఒక గిన్నెలోకి రాగి పిండి అంతా కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను. ఇలా అయిన తర్వాత ఇందులో ఒక లైట్గా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే అప్పుడే స్వీట్ టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు ఈ టిప్ అనేది. కానీ స్వీట్ ఏది తయారు చేసినా అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మనం ఇందాక ఆడుకున్నాం కదా మిక్సీ, ఈ పిండి అంతా కూడా ఈ నువ్వులు అండ్ అలాగే వేరుశనగ చిమిలి అంతా కూడా ఈ రాగి పిండిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని గరిటెతోటి బాగా కలపండి. ఎందుకంటే గరిటెతోటే కలపాలి, వేడిగా ఉంటుంది కదా రాగి పిండి. ఇప్పుడే మనం స్టవ్ మించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈ పిండి అండ్ ఈ చిమిలి అంతా కూడా బాగా కలిసేటట్టు స్పూన్తో గట్టిగా అదుముకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండి అంతా కూడా కొంచెం సేపు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనం బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అరకప్పు బెల్లం తీసుకున్నాను. అరకప్పు బెల్లానికి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా బాగా కరిగే వరకు దీన్నంతా కూడా మనం తిప్పుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. అండ్ అలాగే ఈ పాకం కూడా లేత తీగ పాకం ఉంటుంది కదా, సో ఆ తీగ పాకం వచ్చే వరకు దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇక్కడ నాకు బెల్లం బాగా కరిగిపోయింది. సో ఇక్కడ నుంచి పాకం మరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా, త్వరగా పాకం మరిగిపోతుంది. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఇక్కడ నేను అలా చెక్ చేసుకుంటూ పాకాన్ని అంతా కూడా మరిగించుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఏ విధంగా మెల్లమెల్లగా పాకం అయితే దగ్గర పడుతుంది. సో ఇలా చెక్ చేశాను ఒకసారి, నాకైతే రాలేదనిపించింది. సో అందుకని చెప్పేసి ఇంకా 2 మినిట్స్ పాటు బాగా మరిగించాను. ఇలా మరిగించిన తర్వాత ఇప్పుడైతే పాకం రావడం స్టార్ట్ అయ్యింది. సో ఇది చూడండి, ఇలా తీగ పాకం కింద రావాలన్నమాట. ఇలా తీగ పాకం కింద వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం నువ్వుల చిమ్మిలి ఇంకా రాగి పిండి కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాకాన్ని అంతా కూడా ఈ రాగి పిండి ఈ నువ్వుల చిమ్మిలిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని సేమ్ మళ్ళీ గరిటెతోటి బాగా అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ కొంచెం లెందీగా ఉంటుంది. సో అందుకే వీడియో కూడా కొంచెం బాగా పెద్దదైందనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అండ్ అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఇలా కలిపేసిన తర్వాత లడ్డు వస్తుందా లేదా అని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో బాగానే కలిసింది, లడ్డు కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి లడ్డు ప్రాసెస్ అంతా మొదలు పెడదామని చెప్పేసి ఇది అంతా కూడా బాగా ఒకసారి నేను చేతితో కలిపేసుకుని చేతికి నెయ్యి రాసుకుని లడ్డు చుట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా మీకు కావాల్సిన సైజుల్లోని లడ్డూనైతే మీరు చేసుకుని ఒక డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, ఎయిర్ టైట్ డబ్బాలోకి. సో దట్ ఏంటంటే మీరు కావాల్సినప్పుడల్లా మీరు తీసుకోవచ్చు అండ్ అలాగే మీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ లడ్డూలు అనేది 2 సైజుల్లో చేసుకున్నాను. ఎందుకంటే మీ పెద్దవాళ్ళు తిన్నప్పుడు లడ్డు అంతా ఓకే తినేస్తాము, ఏంటంటే పిల్లలు వాళ్ళు కూడా తింటారు, బట్ ఏంటంటే పడేస్తూ ఉంటారు కదా, సో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండడం కోసం నేనేం చేశానంటే 2 సైజుల్లో లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అవి మీకు క్లిప్లో చూపిస్తూ ఉంటాను చూడండి. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు కదా. సో ఇదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి చిమ్మిలి లడ్డు అన్నమాట. నేనైతే చేసిన వెంటనే మా పిల్లలంతా ఖాళీ చేసేసారనమాట. సో అంత ఇష్టంగా తిన్నారు అండ్ టేస్ట్ అయితే చాలా ఉంది, చాలా బాగా నచ్చిందనమాట ఇంట్లో వాళ్ళందరికీ కూడా. మీరు కూడా మీ పిల్లలకి ఎలా చేసి పెడతారని అనుకుంటున్నాను. అండ్ అంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చి మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ అలాగే కిడ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.